హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్, డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు గోంగూర పచ్చడి 2 డిఫరెంట్ ఈజీ మెథడ్స్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర 2 కట్లు, నువ్వుల నూనె 20 ml, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిర్చి 1, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ మీడియం సైజ్ 1, ఉప్పు, కారం, పసుపు. ముందుగా గోంగూర బాగా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 20 ml నువ్వుల నూనె వేసి 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, దంచి లేదా కట్ చేసుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసిన గోంగూర వేసి ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 5 minutes మగ్గనివ్వాలి. గోంగూరలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ కూడా చేస్తుంది. ఇది స్కిన్ అండ్ లివర్కి కూడా చాలా మంచిది. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 20 ml వాటర్ వేసి ఒకసారి మళ్ళా కలుపుకొని 1 minute లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా లాస్ట్లో ఉల్లిపాయ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలకి గోంగూర పులుపు అండ్ ఫ్లేవర్ పట్టి రైస్లో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అంతే, గోంగూర పచ్చడి రెడీ. ఈ ప్రాసెస్లో ఉల్లిపాయ మరియు కారపొడి వాడము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర 2 కట్లు, పచ్చిమిర్చి 8, వాటర్ 100 ml, ఆయిల్ 50 ml, ఎండుమిర్చి 1, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, రొయ్యి పొట్టు 1 కప్. ఇది ఆప్షనల్. కరివేపాకు. ముందుగా రొయ్యి పొట్టుని బాగా శుభ్రం చేసి ఉంచుకోవాలి. ఈ పచ్చడి రొయ్యి పొట్టు వేయకుండా కూడా చేసుకోవచ్చు. ముందుగా గోంగూర బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి గోంగూర, 8 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇక్కడ నేను రాక్ సాల్ట్ వాడుతున్నాను, 1 టీ స్పూన్ పసుపు, 100 ml వాటర్ వేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ పచ్చడికి కారం విడిగా వాడము, అందుకని కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. గోంగూర ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 50 ml ఆయిల్ వేసి 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఇప్పుడు పోపులో వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు రెమ్మ మరియు బాగా శుభ్రం చేసి వాష్ చేసుకున్న రొయ్యి పొట్టు కూడా 1 కప్ వేసి వేపుకోవాలి. చికెన్, మటన్, ప్రాన్స్కి గోంగూర ఒక ఫేమస్ కాంబినేషన్. కానీ ఒకసారి ఇలా రొయ్యి పొట్టుతో కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యి పొట్టు బాగా వేగిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఆయిల్లో వేపుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ముందు పోపులో కూడా వేసి వేపుకోవచ్చు. ఇలా గోంగూర బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ.